అన్నది గత కొన్ని సంవత్సరాలుగా కక్షల కార్పణ్యాలకు నిలవైన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో అధికారంలో ఉన్న పార్టీ, అపోజిషన్ ఉన్న పార్టీ వాళ్ళ మధ్య ఉన్న కక్షల కార్పణ్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీ అధికార రంగాల్ని అప్పటి వరకు అధికారం నుండి ప్రతిపక్షంలోకి వెళ్ళిన పార్టీ సానుభూతి పరులు ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టుకుంటున్నారు. ఇది చాలా మన పల్నాడు ప్రాంతంలో చాలా పల్లెల్లో ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. ఈ క్రమంలోనే మన జంగమేశ్వరపురం, దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామంలో సుమారు 760 ఓట్లు దాకా ఉన్నాయి. అందులో 80% అంతా కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఆ కమ్యూనిటీలోని వారే 2 గ్రూపులుగా విడిపోయి 2 పార్టీలకి, 2 ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా కొమ్ము కాస్తూ ఉన్నారు. అయితే 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడం వల్ల ఆ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉండి సపోర్ట్ చేసిన వారందరూ కూడా వారి మధ్య ఉన్న తగాదాలను పరిష్కరించుకొని గెలిచిన పార్టీలో ఉన్నవారు ఓడిన పార్టీ వారి మీద గొడవలేని చేస్తారని, దౌర్జన్యం చేస్తారని చెప్పేసి అట్లా తెలుగుదేశం పార్టీ వారు ఊరోజులు పెట్టి పారిపోయి ఈ మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో వేరే వేరే చోట్ల ఉండడం జరుగుతుంది. ఈ క్రమంలో నిన్నగాక మనం జరిగినటువంటి కౌంటింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం గమనించి ఎవరైతే ఊరోజులు పెట్టి బయట ఉన్నారో దాదాపు సుమారు 70 ఫ్యామిలీల వరకు, అందులో కొద్దిమంది సుమారు 25 మంది దాకా నిన్న ఉదయం ఈ గ్రామం వచ్చేసి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు చూసుకొని అవసరమైతే రిపేర్ చేసుకుందామన్న ఉద్దేశం మీద నిన్న రావడం జరిగింది. సుమారు 1 గంట ఆ ప్రాంతంలో వాళ్ళ ఇళ్ళన్నీ చూసుకుంటూనే పక్కన ఉన్నటువంటి ఇళ్లలో అంటే ఏముంది, మొన్న ఎలక్షన్ కౌంటింగ్లో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటం, అదేవిధంగా మన 13-14 పోయిన నెల 13, 14, 15 తారీఖుల్లో కారంపూడి మాచర్ల జరిగిన సంఘటనల మూలంగా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉండటం వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు వాకిలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇది అదునుగా చూసి నిన్న ఉదయం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వాళ్ళకి దగ్గరలోనే పక్క వీధిలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇళ్లను చూసి టార్గెట్ చేస్తూ సుమారు 10 ఇళ్లని ధ్వంసం చేయడం జరిగింది. అందులో 4 ఇళ్లని తగులుపెట్టడం, మిగతా ఇళ్లలో ఉన్నటువంటి చిన్న ఫర్నిచర్, ప్లాస్టిక్ వస్తువులు 1-2 చోట్ల టీవీని బయటపడేసి పాల్గొట్టడం, అదేవిధంగా ఇంటి ముందు గుమ్మాన్ని కూర్చున్నటువంటి నాపురాలను పగలగొట్టడం అది జరిగింది. అయితే ఊరిలో పికెట్ ఉంది సందర్భంలో ఒక చాట ఒక నాపరాయి పగలగొట్టారని పోలీసు వారు వెళ్ళగా పోలీసు వారిని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అంటే వాళ్ళలో ఉన్నటువంటి పెద్దలు గ్రహించి ఏదోనండి కుర్రకారు ఆవేశిస్తున్నారు, 4-5 ఏళ్ల నుంచి ఊళ్ళో లేరు కదా, చిన్న పొరపాటు అయిందని చెప్పి పోలీసు వారిని నమ్మించి ఇక ఏం జరగదండి, ఎలాంటి తప్పు జరగదని వాళ్ళు హామీ ఇవ్వటం వల్ల పోలీసు వారి పికెట్ వాళ్ళు ఆ ప్రాంతం నుంచి మళ్ళీ పికెట్ ఉన్న ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన కొద్దిమంది వీళ్ళతో మాట్లాడుతూ కుర్రకారు ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు మళ్ళా కొంచెం ఇది చేసుకొని 2 గ్రూపులుగా వెళ్ళిపోయి ఈ ఏదైతే చెప్పానో సుమారు 10 ఇళ్ళ నాటిల్లో ఒక 4 ఇళ్ళకి నొప్పి పెడతాం. అందులో 2 ఇళ్ళు కొంచెం ఎక్కువ కాలనీ, 2 ఏమో చిన్నగా పార్షల్ కాలనీ, మిగతాటువంటి 6 ఇళ్ళని ధ్వంసం చేసి వెళ్ళిపోతాను. ఇది జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మా ఎస్ఎస్పీ సార్, హనుమంత్ సార్, రామకృష్ణ సార్, డిఎస్పీ గారు, అంటే గత 25 రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఈ ప్రాంతానికి మా దుర్గికి కారంపూడి మండలానికి సార్ ఇన్ఛార్జిగాను, డిఎస్పీ గారు దుర్గి మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ తర్వాత ఎస్ఐ గారు, సిఐ శ్రీనివాసరావు గారు ఈ గ్రామానికి రావడం, అక్కడ పరిస్థితిని సమీక్షించి తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని ఈ పూట అరెస్ట్ చేసి సాయంకాలం లోపల మేము మాచర్ల కోర్టుకు పంపుతున్నాం. దెబ్బతిన్నటువంటి ఇల్లు వాళ్ళలో తెల్లాకుల వెంకటయ్య, తెల్లాకుల వెంకటమ్మ, గుమ్మ వెంకటేశ్వర్లు, నాగం ఎల్లమంద వాళ్ళ వైపు శిరీష, ఇలాంటి వాళ్ళకి సంబంధించిన కొన్ని వస్తువులు, అంటే వాళ్ళు ఇల్లు వదిలిపెట్టిపోయినారు కాబట్టి వాళ్ళు కూడా మేజర్ వస్తువులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయినారు. చిన్న బట్టలు కొంచెం అలాంటివి మాత్రం ఉన్నాయి. బయట ఉన్నటువంటి 1-2 ఫ్యాన్లు
అలాంటివి మాత్రం డ్యామేజ్ చేయడం జరిగింది. కాకపోతే అందువల్లనే వాళ్ళందరి మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వీళ్ళందరూ కూడా ఇందులో బాధ్యులైనటువంటి 21 మందిని అంటే 20 మంది పెద్దవారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కోర్టులో పట్టించేసి నాన్ బెయిలబుల్ కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరికీ జైలుకి పంపిస్తారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడైతే జైలుకి ఇస్తారో వాళ్ళకి కేసు కట్టించి పంపుతారు. ఇందువల్ల మేము చెప్పేది ఏంటంటే పోలీసు వారి పరంగా మేము ఏ పార్టీకి ఒక అనుకూలంగా ఉంటాం కానీ ఒకరికి వ్యతిరేకంగా ఉంటాం కానీ అది జరగదు. చాలామంది అపోహపడినట్టు లేకపోతే నిన్న వచ్చి గొడవ చేసి మా పార్టీ అధికారంలో వచ్చింది సార్, మేము మా ఇల్లు మా పరిస్థితిని చూసి ఉండబట్టలేక పక్కన వాళ్ళని కోట్ చేయడం అని జరిగింది అనేది రాత్రి మా ఇంట్రాగేషన్లో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పోలీసు ఎవరైతే ఉన్నామో ఇప్పుడు పల్నాడులో మా ఎస్పీ మల్లిక మేడం గారు కానీ మేము కానీ ఎలాంటి పక్షపాతం లేకుండా నీతి నిజాయితీగా చట్ట ప్రకారంగానే పనిచేస్తాం. అదేమంటే గతంలో పోలీసు వాళ్ళు కొమ్ము కాశారంటే ఇదని ఏదో చెప్తారు కానీ అలాంటివన్నీ ఇప్పుడు అప్రస్తుతం. మేము అలాంటి వాటికి ఎలాంటి ప్రాధాన్యత, మేము అలాంటి వాటికి లొంగం. మేము ఈ సందర్భంగా మీ ద్వారా పల్నాడు ప్రజలకి పర్టికులర్గా మాచర్ల గుజరాత్ ప్రజలకి విన్నవించేది ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికైనారు. ఇవాళ రేపు 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి సేవా కార్యక్రమం చేసి వాళ్ళ మన్నను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందులో పోలీసు కూడా భాగస్వామ్యం కాబట్టి ఎలాంటి దుందుడు చర్యలకి కోపోద్రేకాలకి లోనయ్యి ఇలాంటి అల్లర్లు పాల్పడొద్దని, ఒకవేళ ఎవరైనా కనుక పాల్పడితే మాత్రం పార్టీతో సంబంధం లేకుండా అది అధికార పార్టీనా అనధికార పార్టీనా ప్రతిపక్షానికి సంబంధం లేకుండా చట్ట ప్రకారం మాత్రం మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఇలా ఈ విషయంలో మాత్రం ఎలాంటి ఒత్తిళ్ళు కానీ ఎలాంటి మా మీద ఒత్తిళ్ళు లేవు. ఎలాంటి వాటికి మాత్రం మేము ఇది మాత్రం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దాన్ని గమనించి జరిగినది జరిగిపోయింది, గతంలో జరిగిపోయింది, దాన్ని ఇప్పుడు దానికి కూడా అనుభవించుకొని ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు పోయినసారికి మళ్ళీ ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చి బట్టి మాకు అనుకూలంగా ఉంటారని మాత్రం భావించొద్దండి. ఆ విధంగా అనుకొని మేము అప్పటికి కూడా మన తెలిసిన వాళ్ళ ద్వారా మేము గౌరవ ఎమ్మెల్యే గారికి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా మాకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఒక మెసేజ్ రూపాయన కూడా వీడియో ఇచ్చినారు, వీడియోలో పంపడం జరిగింది. అది కూడా మేము సోషల్ మీడియా ద్వారా ఇతర పద్ధతుల ద్వారా అందరూ తెలియపరుస్తాం. వారికి కూడా తెలియదు నిజానికి. వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలతో అందుబాటులో వాళ్ళతో మాట్లాడుతూ తొందరపడి అలాంటి ఆవేశాలు లోన్ కావద్దని, ఏదైనా ఉన్నా కూడా చట్ట ప్రకారంగా పోలీసు పరంగా న్యాయపరంగా పరిష్కారం చేసుకుంటాం తప్ప కక్షల కార్పణ్యాలకి పిలుకొల్పోద్దని కూడా చెప్తున్నారు. వారి మాటను మన్నించి మా పోలీస్ ఇప్పుడున్నటువంటి పోలీసు మీద గౌరవం ఉంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడదని కోరుకుంటాం. ఒకవేళ ఎవరైనా సరే అదుపు తప్పి ఆవేశాలు చేస్తే మాత్రం చట్ట ప్రకారంగా గట్టి యాక్షన్ తీసుకుంటాం. ఇందులో ఎలాంటి రెండో దానికి తావలేదండి. అది మీ తరఫు అది చెప్తాను. పర్వాలేదు. ఆత్మకూరులో రాత్రి 11:30 వరకు అంటే పికెట్ అయితే ఉంది. అక్కడ సిఆర్పిఎఫ్ పికెట్ ఉంది, ఏపీఎస్ పికెట్ ఉంది, గట్టిగా జరుగుతుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు అది మీ అందరూ తెలిసిన విషయం, ఛానల్ నుంచి ఉన్నదని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతా ఉంది. అయితే కుమ్మరి గోపిరాజ్ అనే ఒక పిల్లవాడు, ఒక 25 years పిల్లవాడు ఒక 5 నెలల క్రితం ఒక ఆటోను కొనుగోలు చేశాడు. ఫైనాన్స్లో కొనుగోలు చేసుకొని వచ్చి ఈ వ్యవసాయ కూలీలు తిప్పుతా దానికి వాడుకుంటా ఉన్నాడు. అందులో ఒక 40,000 రూపాయలు వేరే ఫైనాన్స్ నుంచి ఒక 10,000 వడ్డీ తీసుకున్నట్లు కట్టుకున్నాడు. దాని వరకు అయితే ఇబ్బంది ఏం లేదు. రాత్రి ఏమైందంటే ఒక 11:30 ఆ ప్రాంతంలో 11:30, 12 మధ్య ఆయన ఆటోలోనే వెనక సీట్లో కూర్చొని మద్యం సేవిస్తూ ఉన్నాడు. చేపిస్తున్నప్పుడు కరెంటు పోయింది. ఇంటి ముందు పెట్టుకున్నాడు. ఇంటి ముందు పెట్టుకుని చేస్తే కరెంటు పోయింది. కరెంటు పోయేసరికి ఆయన ఒక కొవ్వొత్తిని వెలిగించుకున్నాడు. కొవ్వొత్తి వెలిగించుకొని ఆ వెలుతురులో మద్యం సేవిస్తూ ఉన్నాడు. అనుకోకుండా ఆయనకి ఇది బహిర్భూమికి వెళ్ళాల్సిన అత్యవసరం స్థలకి ఆ కొవ్వొత్తిని ఆటోలోనే పెట్టేసి ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ కొవ్వొత్తి కింద పడి వెనక సీటు కాలిపోతా వచ్చేసింది. ఆ విధంగా సీటు కాలి. అయితే ఈ విషయం మా వాళ్ళు గమనించి అక్కడికి వెళ్ళటం, అర్ధరాత్రి మా ఎడ్సన్ సార్
అట్లనే రామకృష్ణ సారు ఆ విషయం తెలిసి నేను, మా ఎస్ఐ గారు, తర్వాత మా సిఐ అలహరి శ్రీనివాసరావు గారు అందరం కూడా ఆ సంఘటన ప్రదేశానికి వెళ్ళాం, చుట్టుపక్కల విచారించాం. అదేవిధంగా తెల్లవారుజామున రాత్రి పెద్ద వర్షం పడతా ఉంది, మీ అందరూ తెలిసిన విషయం. వర్షంలో కూడా గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ శ్రమ తీసుకొని కూడా అక్కడ కొంతమందిని అనుమానంగా అంటే రాత్రి కాబట్టి సంఘటన మాకు పూర్తిగా తెలియకపోవడం వల్ల టీడీపీ సానుభూతి పరులైనటువంటి వాళ్ళని మేము తీసుకురావడం జరిగింది. కాకపోతే మేము తెల్లవారుజామున విచారించిన తర్వాత నిజం అనేది బయటకు వచ్చింది. ఎవరైతే మేము తీసుకొచ్చామో కుమ్మరి గోబ్రాజ్ అనే అతను జరిగిన సంఘటన యథావిధిగా చెప్పి తనంతా తను ఒప్పుకోవడం జరిగింది. అందువలన ఆ విషయం కూడా పొలిటికల్గా అయితే సంబంధం లేదు. మేము కూడా ఏదైనా గ్రామంలో ఏమైనా అయిద్దని చెప్పి ముందు భయపడి తర్వాత కొంచెం ఊపిరిపించాం. ఇదైతే జరిగింది. గ్రామంలో సంశాతం గ్రామాలను గుర్తించడం జరిగింది. సమయానికి అనుకూలంగా కొత్తగా పరిస్థితులు ఏర్పడతాన్ని బట్టి బందోబస్తు కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇందులో మా మేడం గారు ప్రతిక్షణం రివ్యూ చేస్తూనే మాకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఎస్పీ పల్నాడు మేడం గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నడుస్తుంది. అదేవిధంగా ఇందులో ఎలాంటి పక్షపాతం కానీ వేరే వాళ్ళకి ఒత్తిడి కానీ అలాంటిది ఏం లేదండి. నిష్పక్షపాతంగా ఉద్యోగం చేస్తున్నాం. ఇది మీరందరూ గమనించాలా, మీ ద్వారా కూడా జనానికి తెలియాలా, తెలుస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో తెలిసి ఏం జరుగుతుంది అనేది. అందువల్ల గతంలో ఏదో పోలీస్ చేసిందండి ఒక అనుకూలంగా అంటున్నారు, అదైతే మాకు తెలియదు. మేము అలాంటి వాటిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడైతే మేము నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నాం. మమ్మల్ని నమ్మనండి. పోలీస్కి ఏదైనా పోలీస్ పరంగా అందించే సర్వీస్ కావాలంటే ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా ఏ పోలీస్ అయినా వాళ్ళకి వీరికి ఏదైనా అనుమానప్రదంగా ప్రవర్తిస్తున్నాడు లేకపోతే డౌట్ఫుల్ ఉందంటే మా మీద కూడా మా ఎస్పీ మేడం గారికి కానీ డీజీ సార్ కానీ కంప్లైంట్ చేయొచ్చు. అందులో ఎలాంటి ఒత్తిడి కానీ లేదండి. ఇప్పుడు 144 సెక్షన్ ఎప్పుడు కొనసాగిస్తున్నారు? యాక్చువల్గా అయితే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నిన్న 5వ తారీఖు దాకా 144 సెక్షన్ అనేది విధించడం జరిగింది. కాకపోతే మన పల్నాడులో ఉన్నటువంటి ప్రత్యేకత సంఘటనల దృష్ట్యా 1వ తారీఖు సాయంకాలం నుంచి నిన్నటి వరకు పకడ్బందీగా అమలుపరిచాం. ఇదంతా మీకు తెలిసిన విషయం. జనము పర్టికులర్గా ఈ వ్యవసాయానికి సంబంధించిన రైతులు, రైతాంగము ఇతర ప్రాంతాల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి, సీజన్ స్టార్ట్ అవుతుంది, మాకు సీడ్స్ మరి ఫెర్టిలైజర్స్ అవి కావాలని చెప్పి రకరకాల ఒత్తిడి చేస్తున్నారు. అదేవిధంగా కూరగాయలు ఇవి కూడా అవుతున్నాయి. కాబట్టి పరిస్థితులు కొంచెం అనుకూలంగాను మంచిగా ఉన్నాయి. కాబట్టి మెల్లిమెల్లిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం అయితే లిటరల్గా అయితే 144 లేదు. కాకపోతే ఎక్కడన్నా సంఘటన కానీ ఏదైనా జరుగుతుంటే మాత్రం అవి దాని మీద స్పెషల్ బ్రాంచ్ ద్వారా లేకపోతే ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి మేము యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు 10 దాకా ఇచ్చారు సార్ షాప్లో. రేపు నుంచి కంటిన్యూ తీసుకోవచ్చా లేకపోతే ఉంటుందా రేపు కూడా? అంటే పర్టికులర్గా టైమింగ్ అంటూ లేదు. సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంటే కొంచెం చేసుకోవచ్చు అండి, పరిస్థితిని బట్టి. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి మన వాళ్ళు కూడా అర్థం కావాలి కదా. కంటిన్యూస్గా 4-5 రోజులు ఉంటే వాళ్ళకి రకరకాల వస్తువులు దొరకట్లేదు, కూరగాయల రేట్లు పెరిగిపోతుంది, అది కామెంట్ చేస్తున్నారు. మేము కూడా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాకు కంటిన్యూ చేయాలని చెప్పి తప్పకుండా పరిస్థితులు మెరుగుపడే కొందుకు వాళ్ళకి సౌకర్యాలు కలుగుతాయి. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.